మీకు అవకాశం ఇస్తాను మళ్ళీ. రమేష్ కుమార్ గారు, మీరు ఎలా అంటే 184 సార్లు బట్టలు నొక్కామంటున్నారు. ప్రపంచంలో ఎవరు చేయని విధంగా సంక్షేమం చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. సరే, వేలాది కోట్లు ప్రజల ఖాతాలోకి పంపించామంటున్నారు. ఇంత చేసినప్పుడు మీరు ఈ విధంగా ఇంత స్థాయిలో ఆల్మోస్ట్ 64 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చడం కానీ, స్థానం సెలెక్ట్ చేయడం కానీ, ఎంపీ అభ్యర్థులు మార్చడం కానీ, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది మీకు రమేష్ కుమార్ గారు? సార్ ఒకటి సార్, మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, 63 మంది సభ్యులు మార్చామంటే 3-4 దగ్గరలో ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నారో అక్కడ కూడా మీ సీట్లు ధైర్యంగా మార్చడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారి స్ఫూర్తి ఉందో అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా మేము ఎస్సీ ఎస్టీ బీసీలను మార్చడం జరిగిందండి. ఓపెన్ ఇంతవరకు ఎక్కడైతే వారు రాజ్యాధికారం చేశారో అగ్రవర్ణాలు అక్కడ మేము ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చడం జరిగింది. ఒకటి. రెండు, నేను ఒక మాట చెప్తున్నాను అండి, ఆయన రఫీ గారు అనుకుంటాను సార్, టీడీపీ తరఫున ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు, పెద్ద ఉపన్యాసం ఇచ్చారు సార్. ఒకటే అడుగుతున్నాను సార్, మేము ధైర్యంగా మాకు మంచి చేస్తేనే మాకు ఓటు వేయండి అని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి తరఫున ఆయన 21 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉందండి, దాంట్లో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ మంచి చేసా నాకు ఓటు వేయండి అని అడగమని చెప్పండి. ఎందుకు ఈ కలబుల్లి మాటలు, ఈ ఉపన్యాసాలు? ఆ ఒక్క మాట చెప్పండి ప్రజలకి, నేను ఈ మంచి చేశాను ఈ ప్రజలకి, నాకు ఈ ఓటు వేయండి అని అడిగే ధైర్యం ఈ తెలుగుదేశం నాయకులకు కానీ, తెలుగుదేశం నాయకులకు ఒత్తాసు పలుకుతున్న వారికి కానీ ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను సార్. ఆ ఒక్క మాట సమాధానం చెప్పండి సార్. అండ్ అదే మీరు అన్న కామెంటే నిజమైతే, మీ అన్న కామెంట్ మీరు చాలా బలంగా విశ్వసించినట్లయితే ఎందుకు మరి జనాలతో డైరెక్ట్గా ఇట్లా సభలో ఇలాంటి సభల్లో మినహాయించి పెద్దగా కలిసిన పరిస్థితి లేవు, పరదాలు కట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీ పార్టీ అధినేతకి? పరదాలు ఎక్కడంటే ఎవరైనా పరదాలు ఉంటాయండి. ఏ చంద్రనాయుడు గారు ఇటు జనాల్లోకి వచ్చాడా, పాదయాత్ర చేశాడా సీఎంగా ఉండేటప్పుడు? చెప్పండి. పరదాలు కట్టుకోవటం కాదు. ఈరోజు మేము కూడా జనాలు కాదండి, అది కార్యకర్తల మీటింగ్. వెంకట గారు, ఈరోజు జరిగింది కానీ మొన్న భీముల్లో జరిగింది కానీ ఇది కార్యకర్తల మీటింగ్ అండి. ఆ రీజన్కి సంబంధించి కార్యకర్తలతో ఆయన మమేకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒకసారి ప్రజల్లోకి వస్తున్నారండి. ప్రతిదీ ఏదైతే పేద ప్రజలకి బటన్ నొక్కుతున్నాడో ఆ బటన్ నొక్కే రోజు ఏదో ఒక జిల్లాలో ఆయన ప్రజల మధ్యన ఉంటున్నాడు. ఎక్కడ ఆయన పరదాలు కట్టుకుని ఉన్నాడు చెప్పండి. రమేష్ కుమార్ గారు, ఒక మాట అండి, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రనాయుడు ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి ప్రజల మధ్యన సార్. కానీ రమేష్ కుమార్ గారు, నేనేమంటున్నానంటే సరే ప్రజల్లోకి ఇంట్రాక్ట్ అవుతున్నారనేది మీరు బలంగా మీ వర్షం చెప్తూ ఉన్నారు. కానీ ఎవరైతే అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అంటే సీటు కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, స్థానచలనం జరిగిన వాళ్ళు చాలా మంది అసంతృప్తిగా ఉండడం జరిగింది. వాళ్ళు ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి, అదే వైఎస్ జగన్ని కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇది నిజం కదా? ఏం కాదండి, వాళ్ళు వెళ్ళిపోయేవారు ఏదో ఒకటి బురద జల్లి పోతారు. ఒకటండి, మీకు క్లియర్గా చెప్తున్నాను సార్, మీకు కానీ ప్యానల్లో ఉన్నవారికి కానీ, ఈ బీఆర్కే న్యూస్ చూస్తున్న వారి ప్రజలకు కానీ, జగన్మోహన్ రెడ్డి నాయకులను నమ్ముకోలేదండి. జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్ముకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నమ్ముకున్నాడు. ఇప్పుడు మీరు ఎవరో ఒకరు కన్నా లక్ష్మీనారాయణ గారు పెద్దలు, ఆయన పార్టీలు మార్చేటట్టు మేము ఎమ్మెల్యే మార్చలే. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, బీజేపీకి పోయాడు, టీడీపీకి వచ్చాడు. ఆయన సీఎం గురించి మాట్లాడితే ఎట్టా ఉంటుంది సార్? ఆయన కూడా సీఎం గురించి మాట్లాడతాడు. సీఎంను మార్చాలంట మేము, ఆయన పార్టీలు మార్చేటట్టు మేము సీఎంను మార్చాలట. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు సార్, దాంట్లో నో డౌట్. 175 ఈ పెద్దలు రఫీ గారు ఏదో చెప్తున్నారు పులివెందుల బాబు, అక్కడ ఏదైతే కుప్పంలో మీరు మొత్తం స్థానిక సంస్థలు పోయింది, రేపు కుప్పంలో పోటీ చేస్తారు క్లారిఫై చేయమని చెప్పండి. రమేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. క్లారిఫై చేయమని చెప్పండి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీకు మరో అవకాశం ఇస్తాను. రైట్, నెల్లూరు జిల్లాలో